ఎవ్వరికి తెలియదులే, మెలకువగా నుండి సిద్ధముగా నుందాము, అశ్రద్ధ మనకొద్దులే. మెలకువగా నుండి సిద్ధముగా నుందాము, అశ్రద్ధ మనకొద్దులే. ఈ లోకపు నటన గతించుచు నుండే, ఆ ఈ లోకపు నటన గతించుచు నుండే, లోకాశాలను వీడి లోకాభోగము బదలి నిలకడగా నుందాములే. లోకాశాలను వీడి లోకాభోగము బదలి నిలకడగా నుందాములే. ఏ దినము ప్రభు వచ్చునో ఎవ్వరికి తెలియదులే. అక్రమము అతిగా ప్రబలిన ఈ దినములు, అక్రమము అతిగా ప్రబలిన ఈ దినములు, ప్రేమ చల్లారేను ద్వేషాలు పెరిగేను, యేసు రాకడ సూచనల్. ప్రేమ చల్లారేను ద్వేషాలు పెరిగేను, యేసు రాకడ సూచనల్. ఏ దినము ప్రభు వచ్చునో ఎవ్వరికి తెలియదులే. మెలకువగా నుండి సిద్ధముగా నుందాము, అశ్రద్ధ మనకొద్దులే. త్వరగా రానయ్యున్నాడు వేకువ చుక్కవలే, త్వరగా రానయ్యున్నాడు వేకువ చుక్కవలే. వాని క్రియకు తగిన ప్రతిఫలము జీతంబు నిచ్చుటకు, వాని క్రియకు తగిన ప్రతిఫలము జీతంబు నిచ్చుటకు, ఏ దినము ప్రభు వచ్చునో ఎవ్వరికి తెలియదులే. మెలకువగా నుండి సిద్ధముగా నుందాము, అశ్రద్ధ మనకొద్దులే. మెలకువగా నుండి సిద్ధముగా నుందాము, అశ్రద్ధ మనకొద్దులే. ఏ దినము ప్రభు వచ్చునో ఎవ్వరికి తెలియదులే. థ్యాంక్ యూ ఏమేమా. ఈ సమయంలో మనకు మంచి పాట పాడి వినిపించినటువంటి ఏమేమాకు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎంత చక్కగా మరి ప్రభు యొక్క రాకడ గురించి మనం విన్నాము. మరి మనమందరం కూడా సిద్ధపడవలసిన అవసరత ఎంతో ఉంది అని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి ఏమేమానే ఇప్పుడు మనకు వాక్య పరిచర్యను కూడా చేస్తారు. అందరికీ నా వందనాలు. దేవుడు గురించి మనకి సాక్ష్యాలు ఇచ్చినాడు. దేవుని చేత సాక్ష్యం పొందాలంటే మనకి చాలా అర్హతలు ఉండాలా, మనం చాలా నమ్మకమైన వారంగా ఉండాలా. కాబట్టి కొంతమందిని గురించి సాక్ష్యాలు ఇచ్చినాడండి. దాని గురించి మనం చూద్దాము. సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించిన మానవుల ఎడల ప్రేమానురాగాలను కలిగి వారి క్షేమం నిమిత్తమై అనేక అనుకూలతలను కలగజేస్తున్నాడని మనకు తెలుసు. ప్రతి మనుష్యుడు అతను భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆది మానవుడైన ఆదాము యొక్క విధేయతను బట్టి మానవ జాతికి పాపం ఎలా సంక్రమించిందో, మళ్ళా దేవుడు తుది ఆదాముగా ఈ లోకానికి వచ్చి ఆ పాపాన్ని అంతటిని పరిహరించి వేసినాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి విషయంలో ఆయన ఎప్పుడూ ఆనందించేవాడుగా ఉంటున్నాడు. వారిని గురించి వారు దేవుడికి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఎంతగానో అతిశయించనున్నాడు. మనం బాగా గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా మనము చూసినట్లయితే హేబేలు గురించిన సాక్ష్యం మనం చూద్దామండి. దేవుడు హేబేలును ఏ విధంగా తన గురించి సాక్ష్యం ఇచ్చినాడో మనం గమనించినట్లయితే, మనం ఆది కాండము 4వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా తీసినట్లయితే సహాయకరంగా ఉంటుంది.
ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కదండి. కాబట్టి హేబేలును మనం మొట్టమొదటిగా చూసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి అర్పణ ఇచ్చిన వాడు ఎవరంటే హేబేలుగా మనం చూస్తున్నాము. హేబేలు తన అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టినాడంటే తొలిచూలు పుట్టిన వాటిలో కదండి, క్రొవ్విన వాటిని దేవుడు అర్పణగా దేవుడికి అర్పణగా ఇచ్చినట్టుగా హేబేలును మనం చూస్తున్నాం. కాబట్టి శ్రేష్టమైన వాటిని హేబేలు దేవునికి అర్పణగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే హెబ్రీ 11:4లో మనం గమనించినట్లయితే, హెబ్రీ 11వ అధ్యాయం 4వ వచనం. ఎవరన్నా తీస్తే చదవచ్చు, సహాయకరంగా ఉంటుంది. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు కదండి. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కయీను మంచి వాటిని తెచ్చినట్లుగా లేడు. అంతేకాకుండా హేబేలు అర్పించినాడు కాబట్టి దేవునికి హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడని, పైగా కయీను హేబేలుని చంపినట్లుగా కూడా మనం లేఖనాలలో చూస్తున్నాం. ఇక్కడ హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టడానికి కారణం ఏమంటే క్రొవ్విన వాటిని తెచ్చివ్వడం. అంతేకాకుండా మనం కూడా మనకి కలిగిన వాటిలో దేవునికి మనం మంచి వాటిని ఇవ్వలేం. దేవుడు ఏమంటున్నాడంటే మనము ఎప్పుడైతే శ్రేష్టమైనవి ఇస్తామో అదే దేవునికి ఇష్టమైన బలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం కదండి. విశ్వాసం కదండి, కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ కయీను తెచ్చినటివి శ్రేష్టమైనవిగా లేవు. ఎటువంటివి తెచ్చాడో మనకైతే రాయబడలేదు, కానీ కయీను కంటే శ్రేష్టమైన బలిని తెచ్చినాడు. అంతేకాకుండా దేవుని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి కదండి నీతిమంతుడని సాక్ష్యం పొందినట్లుగా చూస్తున్నాం. దేవుడు హేబేలుని నీతిమంతుడిగా తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ప్రతి తొలిచూలు పిల్లను దేవునికి ఇవ్వాలనే ఈ ఈ యొక్క వాక్యాన్ని తల్లిదండ్రుల నుండే అతడు నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతడు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆ అర్పణలను అర్పించి దేవునికి అంగీకారమైనవిగా ప్రీతికరమైనవిగా అతను చేసుకున్నట్టుగా చూస్తున్నాం. వాటిలో కొవ్విన వాటినే అర్పించినట్టుగా చూస్తున్నాం. తనకు కలిగిన వాటిలో దేవునికి శ్రేష్టమైనదే అర్పించాలని తమ తల్లిదండ్రులు నేర్పించినారేమో, అందుకనే శ్రేష్టమైన వాటిని అర్పించినట్టుగా చూస్తున్నాం మనం. అంతేకాకుండా తన తల్లిదండ్రుల బోధన అనుసరించి హేబేలు నీతి క్రియలు దేవుని ఎదుట కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 1 యోహాను 3:12లో మనం గమనించినట్లయితే 1 యోహాను 3:12 మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. కదండి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే కయీను వంటి వారమై మనము ఉండకూడదు అంటున్నాడు దేవుడు. వాడు దుష్టుని సంబంధి అంటే అపవాది యొక్క సంబంధి. తన సహోదరుని ఏం చేసినాడండి? చంపినట్లుగా చూస్తున్నాం. కేవలము ఒక్కదాని కోసం దేవుడు తన అర్పణలను స్వీకరించలేదు, హేబేలు అర్పణను మాత్రమే స్వీకరించినాడు. కాబట్టి కయీను ఇక్కడ ఏం చేసినాడు? అక్కడ తనకు చాలా కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి హేబేలు యొక్క అర్పణను ఎప్పుడైతే స్వీకరించినాడో అతని మీద
పగబట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా చంపేసినాడు. మొట్టమొదట బైబిల్లో హతసాక్షి అంటే హేబేలేనమాట. హేబేలు యొక్క రక్తము దేవునికి మొర్రపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు అడుగుతాడు కదా కయీనుని, కయీను హేబేలు నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడ అంటే ఏమని చెప్తాడు దేవునికి? దేవునితో ఎలా మాట్లాడాలో కూడా కయీనికి తెలుసు. నేను ఏమన్నా కావలివాడనా అని దేవుణ్ణి. కాబట్టి హేబేలు ఎంత మంచి అర్పణ అర్పించినాడు కదండి మనం చూసినట్లయితే. కాబట్టి తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండేను గనుకనే కదా, అంతే కదా, తన క్రియలు చెడ్డ ఉన్నాయి, తన సహోదరుని క్రియలు మంచిగా ఉన్నాయి. మనం కూడా క్రియలు లేని విశ్వాసం ఎట్లాంటిదంటండి? మృతం అని చెప్పినాడు. కాబట్టి మనం కూడా మంచి క్రియలను కలిగి ఈ లోకంలో మనము సాగిపోయే వారంగా ఉండాలి. అంతేకాకుండా మనము నిజంగా దేవుళ్ళు కాని వారికి, దాసులైన వారికి మనము ఆరాధనను అర్పించకూడదు. ఈ లోకాని కోసం ప్రాయశ్చిత్తమైన శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం వల్లనే మనం పాపి అయిన మనుషులమంతా నీతిమంతులుగా దేవుడు పరిగణిస్తున్నాడు. కాబట్టి నమ్మిన మనమంతా ఆరాధనలో ఎటువంటి హృదయంతో మనము అర్పించాలంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 1 కొరింథీ 5:8లో మనం గమనించినట్లయితే, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. కదండి, మనం ఎట్లా ఆచరించాలంట? దేవునికి మనం ఇచ్చే అర్పణ ఎట్లుండాలంటే పాతదైనా పులిపిండితోనైనా, అంటే ఇంకా మనం పాత వాటినే కదా, ఇంకా మనలో కల్మషం, ఇంకా మనలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏం చేసుకోవాలంట? అన్నిటినీ తీసివేసుకొని దేవుని దగ్గరికి ఎట్లా రావాలండి? దుర్మార్గత, దుష్టత్వము కదా, ఇవన్నీ దేవుడు పులిసిన పిండితో పోలుస్తున్నాడు. పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును కదండి, మనలో కపటం ఏమీ ఉండకూడదు. ఒకవేళ దేవుడు నీ అర్పణ, నువ్వు అర్పించే అర్పణ, ఒకవేళ నీ సహోదరుడి మీద ఏమన్నా ద్వేషం ఉంటే ఏం చేయమన్నాడు దేవుడు? వెంటనే వదిలిపెట్టి నీ సహోదరునితో నువ్వు రాజీగా అప్పుడే నువ్వు వచ్చి దేవునికి అర్పణను అర్పించమంటున్నాడు. కాబట్టి మనం నిష్కాపట్యంతోను సత్యమునను పులియని రొట్టెతో పండుగను మనము ఆచరించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా మనం ఎట్లా ఆచరించాలంటే, సహోదరులతో సమాధానము కలిగి మనము అర్పణ నర్పించాలి. మత్తయి 5:23-24 గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. కదండి, దేవుడు కరెక్ట్ గా మనకి సమాధానం చెప్తున్నాడు. మన మీద, మన సహోదరునికి గాని, మనకి ఎవరికైనా, మనకు తెలిసిన వాళ్ళకి గాని మనం విరోధం ఉంటే మనము దేవుని యొక్క బల్లలో మనం పాల్గొనకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం వెంటనే వాళ్ళతో ఏం కావాలంట? మనం వాళ్ళతో ఆ రాజీ కావాలన్నమాట కదా. రాజీ అయిన తర్వాతనే మనము దేవుని యొక్క బలిపీఠాన్ని, మనము అర్పణను విడిచిపెట్టి సహోదరులతో సమాధాన పడిన తర్వాతనే నీ అర్పణను, తరువాతనే వచ్చి దేవుడు అర్పణను అర్పించమని చెప్తున్నాడు. మనం కూడా చాలా సార్లు వేరే వాళ్ళ పైన విరోధ భావంతో గాని, శత్రుభావంతో గాని మనము ఏమన్నా మనసులో పెట్టుకొని దేవునితో ఒకవేళ మనం సహవాసం లేకోకుండా రొట్టెలో చేయి వేసినట్లయితే దేవుడు మనని అంగీకరించడు, మన అర్పణను లక్ష్య పెట్టడని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని అర్పణను చాలా జాగ్రత్తగా అర్పించాలండి. హెబ్రీ 10:22 మనం చూసినట్లయితే, హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కదండి, మనం ఎట్లా అర్పించాలంట? యథార్థమైన హృదయం ఉండాలా.
మొదటిది మనం చూసుకున్నట్లయితే మనకి ఏముండకూడదండి, పులియని రొట్టెతో కదా సత్యమును మనము సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరించాలంటే కల్ మన హృదయంలో ఏముండకూడదంటే ఏమీ ఉండకూడదు. హృదయ శుద్ధి కలిగి మనము ఆచరించాలా. సహోదరులతో మనము సమాధానం కలిగిన తర్వాతనే మన అర్పణను దేవునికి అర్పించాలా. ఇంకొకటి మనం చూసినట్లయితే ఏముండాలంటండి, మనము యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. మన మనసులో ఏమీ ఉండకూడదు. నీ మనసులో ఒకవేళ నీకు తెలియకోకుండా నువ్వు నాలో ఏం లేదనుకోవచ్చు, కానీ మనలో ఏముందో మన యొక్క దేవునికి తెలుసు. కాబట్టి మనకు కూడా తెలుసు మనలో ఏముందో అనేది తప్పు. దాన్ని వెంటనే మనం సరిదిద్దుకొని యథార్థమైన హృదయముతో కదండి, నిర్మలమైన ఉదక స్నానంతో చేసి శరీరములు గలవారమైంది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానంలోకి మనము చేరితే దేవుడు మన యొక్క ఆరాధనను స్వీకరిస్తాడంట. మనం కూడా హేబేలును పోలి మనం అర్పించే అర్పణలను ఆరాధనను బట్టి కదండి దేవునిచే మంచి సాక్ష్యం పొందడానికి ప్రయాసపడదాం. మొట్టమొదట మనం చూస్తున్నాము, ఎవరిని చూస్తున్నాం, హేబేలును గురించిన దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా హానోకును గురించిన సాక్ష్యము హెబ్రీ 11:5 మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 5 వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడైండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. కదండి, అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందెను. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడినట్టుగా మనం చూస్తున్నామండి. అదైతే పక్కా నిజమే కదా. ఎందుకంటే దేవుడు రాపిచ్చినాడు. హనోకు అంటే హెబ్రీ పదంలో ప్రతిష్ఠితుడు లేదా సమర్పించుకున్నవాడంట కదండి. మనం కూడా మన జీవితాల్ని ఒక్కొక్కసారి సమర్పించుకుంటాం, కానీ కొన్ని సమయాలలో మళ్ళా వెనక్కి వచ్చేస్తాం. కానీ హనోకు తన జీవితాన్ని దేవునితో గడపడానికే అంకితము చేసుకున్నాడంట. అంతేకాకుండా 300 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా మనము చూస్తున్నాం. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. ఆదికాండము 5:22 మనం గమనించినట్లయితే, ఆదికాండము 5:22 హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు కదండి. కాబట్టి హానోకు దినములు ఏంటంట, 365 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా మనము చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటిపైన మనస్సు నుంచుకొనుకోకుండా దైవ సన్నిధానాన్ని సహవాసాన్ని అతను అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. హనోకు దేవునికి అత్యంత ప్రీతికరమైన రీతిలో తన జీవితాన్ని కొనసాగించినాడు. కాబట్టి హనోకు విశ్వాసము ఏం చేసిందంటే దేవునికి ఇష్టమయ్యేటట్లు చేసింది. కాబట్టి దేవుడు తనని తీసుకొని పోయినట్లుగా చూస్తున్నాం. హెబ్రీ 11:5 ఎంతవరకు మనం చూస్తున్నాం కదండి, అతడి విశ్వాసమును బట్టి కొనిపోబడినాడని మనం చూస్తున్నాం. 300 కదండి, అతడు మరణము చూడకోకుండా కొనిపోబడినాడు. దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందిను కదండి. దేవుడే హానోకు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంట, దేవునికి ఇష్టడైన వాడని దేవుడు సాక్ష్యము హానోకు గురించి చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవునితో 300 ఏండ్ల పాటు సుదీర్ఘమైన తన సన్నిహితమైన సంబంధాన్ని కొనసాగించినట్లుగా చూస్తున్నాం. మనం ఒక సంవత్సరంలో ఒక రోజు మనం మొట్టమొదట కదండి, జనవరి 1 ఇంకా మొన్ననే అయిపోయింది. జనవరి 31వ తేదీ మనం ఏం చేసుకుంటాం, తీర్మానం చేసుకుంటాం. కానీ 364 రోజులు మనము దేవునితో నడవలేకపోతున్నాం. కేవలం 365 రోజులే నడవలేకపోతే హానోకు 300 ఏండ్లు నడిచినట్టుగా మనము దేవుని చూస్తున్నాం. హానోకును చూసి మనము చాలా నేర్చుకోవాలి. హానోకు వలె మనం కూడా దేవునితో నడిచే అలవాటు కలిగి ఉండాలి. మనం ఎవరితో ఎక్కువ నడుస్తాం చెప్పండి? మనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో కానీ, మనకి ఇష్టమైన బంధువులతో కానీ, మనకి ఇష్టమైన వారితో మనం ఎక్కువగా గడపడానికి, మనం ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తనతోనే మన యొక్క సహవాసాన్ని
కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా దేవునితోనే నడచాలంట కదండి. పాట ఉంది కదా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ నా యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ నా యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని కదండి. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఎప్పుడైనా గాని తృప్తిపరిచేవాడంట. కాబట్టి మనము ఇహలోక ఆశలన్నీ వదిలిపెట్టి మనం దేవునితో నడిచేటట్టుగా మనము మన యొక్క తీర్మానాన్ని స్థిరపరచుకోవాలి. అంతేకాకుండా భూ సంబంధమైన వాటిపైన మనం ఎక్కువ మనసు పెట్టుకోకుండా కదండి. కొలస్సీ 2:2లో మనం గమనించినట్లయితే, కొలస్సీ 2:2లో మనం గమనించినట్లయితే, కొలస్సీ పత్రిక మీ కొరకు లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. కదండి. మనం ఎట్లుండాలంటే భూ సంబంధమైన వాటిపైన మనం ఎక్కువ మనసు కలిగి ఉండక పర సంబంధమైన దైవ కార్యాల పట్ల మనము ఆసక్తి గలవారమై ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. చాలా మంది మనం విశ్వాసులుగా ఉన్నవారు ప్రభువుని నమ్మిన కొత్తలో ఎట్లుంటామండి, చాలా బాగా ఉంటాం దేవునితో కదా. రాను రాను మన విశ్వాసం ఏమైపోతుంది, సన్నగిల్లిపోతుంది కదా. వివాహం ద్వారా కూడా చాలా మంది తక్కువైపోతారు. ఫస్ట్ లో బాగుంటుంది విశ్వాసం, అప్పుడు సింగిల్ గా ఉంటాం కాబట్టి. మరి పెళ్లి అయిన తర్వాత అయ్యో భర్త ఉన్నాడు, భర్త తర్వాత మళ్ళీ పిల్లలు కదండి. చాలా మంది ఇట్లా లోకంలో పడిపోతారు. కొంచెం సంఘానికి ఏమైపోతారంటే దూరం అయిపోతారనమాట. కానీ దేవునికి ఎప్పుడు మనం ఉద్యోగరీత్యా కూడా దూరం అవుతుంటాం. కానీ దేవుడు ఏమని కోరుకుంటాడంటే దేవుని యొక్క కార్యాల పట్ల మనకి ఏముండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. ప్రతి మంగళవారం కూడికకి మనము ఆసక్తితో రావాల్సిన వారమై ఉన్నాం. నేను కూడా ఉద్యోగస్తురాలేనండి, నాకు కూడా చాలా బ్యాక్ పెయిన్ ఎక్కువ, అసలు నేను కూర్చోలేను, అసలు నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. అయినా ఒక్కొక్కసారి నేను చాలా ఇబ్బంది పడతాను, అయినా దేవుని సన్నిధానానికి వస్తానన్నమాట. ప్రతి ఒక్క మంగళవారం కూడికకి హాజరవుతాను. గురువారాలు ఎప్పుడైనా ఒకసారి తప్పుతాను. కానీ మన చర్చికి సంబంధించిన నియామక కూడికలకి మనకు రావాలనే ఆసక్తి అనేది మనకు ఉండాలి. మనకు ఆసక్తి ఉంటే దేవుడు మన మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడనమాట. మనకి మొదట్లోనే ఆసక్తి లేకపోతే ఇంకా మనం ఎట్లా నడుస్తాం చెప్పండి. మొట్టమొదటైతే పెళ్లి కాకముందు అవివాహితులుగా ఉన్నప్పుడు చాలా ఆసక్తిని కనబరుస్తాం. రాను రాను మన విశ్వాసం అనేది ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది అనమాట. కాబట్టి మనం అట్లా కాకోకుండా ఎట్లుండాలండి, దేవుని ప్రభువుతో సంబంధాన్ని, సంఘం యొక్క సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడము చాలా విచారకరం. కాగా మనం అందరం ఏం చేయాలంట, ప్రభువునందు కదా మనం యొక్క ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మనం ఎట్లుండాలంట, ఆసక్తులై ఉండాలని 1 కొరింథీ 15:58లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. దేవుని యొక్క విషయంలో మనం ఎట్లుండాలంటే స్థిరులు. మొదట నువ్వు ఏ విధంగా నువ్వు ఉన్నావో చివరి వరకు ఎట్లుండాలా, అదే ఇదిగా ఉండాలి. అప్పుడే దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసురాలా గాని బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడనమాట. కాబట్టి మనం సంఘ సహవాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనకి ఎన్నెన్న పనులు ఉండనియండి, మనం మంగళవారం 6 గంటలంటే మనం ఎక్కడ ఉండాలి, 6:30 అంటే దేవుని సన్నిధిలో ఉండాల. గురువారం కానిలేండి, ఒక ఆదివారం కానీ మనం ఎక్కడ మన మనసంతా దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి ఉండాలన్నమాట. మా పిల్లలు అప్పుడప్పుడు మమ్మీ ఎందుకు ఇంత బ్యాక్ పెయిన్ ఉంది, నువ్వు ఎందుకు పోతావు, నువ్వు రెస్ట్ తీసుకో అంటుంటారు అనమాట. లేదన్నా
మనం ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క సన్నిధానానికి పోవాలా కంపల్సరీగా అని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అనమాట మా పిల్లలకి. అట్లా హనోకునికి వచ్చి దేవుడు ఏమి ఇచ్చినాడండి? సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట మనము హేబేలును గురించిన దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు చూసినాం. ఇప్పుడు రెండవది హనోకును గురించిన సాక్ష్యం చూసినాము. మూడవది మనం గమనించినట్లయితే అబ్రహామును గురించిన సాక్ష్యం యాకోబు 2:23లో మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను కదండి. కాబట్టి అబ్రహాము ఎట్లున్నాడంట? దేవుని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క 100 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారికి అసలు సంతానం కలుగుతుందో లేదో కూడా తెలియదు. హలో అక్క, వినిపిస్తుందా? ఏమేమో వినిపిస్తా ఉంది. వినిపిస్తుందిలేమా, వినిపిస్తుంది. ఓకే, కట్ అయినట్లయితే ఓకే. అబ్రహామును గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యము చాలా గొప్పదిగా మనము చూస్తున్నామండి. దేవుడు అబ్రహాములో ఏముందంటే విధేయత ఉంది కదా. మొట్టమొదట తను నువ్వు వెళ్ళు ఈ దేశాన్ని వదిలి ఇంకొక దేశానికి వెళ్ళమంటే అబ్రహాము మరో మాట మాట్లాడలేదు కదండి. వెళ్ళిపోమంటేనే దేవుని పిలుపునకు ఏం చేసినాడు అబ్రహాము? లోబడినట్లుగా మనం చూస్తున్నాం కదా. అవును దేవా, నేను ఇక్కడే ఉంటాను, స్థిరమైనది కదా నాకు ఇది, నేను వేరే చోటికి పోతే అక్కడ నాకు ఎట్లుంటుందో ఏమో అని ఏమీ ఆలోచించలేదు. దేవుడు బయలుదేరంటనే వెంటనే తన భార్యను పిలుచుకొని, షారా కూడా ఏమీ చెప్పినట్లు లేదు కదండి, ఎదురు సమాధానము ఏమీ చెప్పలేదు. కాబట్టి దేవుడు అబ్రహాం యొక్క విధేయతను, తన మాటలందు కనబరిచిన విశ్వాసాన్ని, తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులలో పెంచుటలో చూపిన నమ్మకత్వాన్ని బట్టి అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. దేవుని పిలుపుకు లోబడినాడంట అబ్రహాం. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అది ఎరుగకనే బయలు వెళ్ళినట్లుగా చూస్తున్నాం మనం. హెబ్రీ 11:8లో మనం గమనించినట్లయితే, హెబ్రీ 11:8, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసురాలైన ఇస్సాకు, వారసుడైన యాకోబు అను దాసుడి గుడారములలో నివసించుచు అన్యుల దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులేరి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను కదండి. ఇక్కడ మనం ఎంత పునాదులున్నా అవన్నీ ఒకప్పుడు ఆ అవన్నీ ఏమైపోతాయి? అవన్నీ ఒకరోజు పడిపోయేవి, అవన్నీ ఒకరోజు కూలిపోయేవే. మన స్థిరమైన పట్టణం ఎక్కడంటే పరలోకం. వాళ్ళ యొక్క నిరీక్షణ ఏమంటే స్థిరమైన పునాదులు గల పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూసినారంట. అందుకనే అబ్రహాము దేవుని పట్ల ఎంత అంకిత భావం కలిగి ఉన్నాడు కదా. నిరీక్షణకు అసలు ఆధారమే లేదంట, కానీ అప్పుడు లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. గెరార రాజైన అబీమెలకు దేవుడు అబ్రహామును గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును కదండి అని సాక్ష్యం ఇస్తున్నాడు. రెఫరెన్స్లు అన్ని తీయడానికి మనకు టైం కుదరదు, కానీ ఇంకా మనం యాకోబు 2:23 గమనించినట్లయితే, ఆదికాండం 18:17లో కూడా అబ్రహాము దేవుని స్నేహితుడని ఎంచబడినాడంటండి. ప్రతి ఆదివారం కాదు, ప్రతి రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా
మనము చూస్తున్నాం. అంటే స్నేహితులే కదా రోజు మాట్లాడుకుంటారు. ఎట్లా స్నేహితుడైనాడో అంటే అబ్రహాము యొక్క నమ్మకము, అబ్రహాము యొక్క లోబడిన విధానము దేవునికి చాలా నచ్చినట్లుగా మనం కూడా చూస్తున్నాం కదండి. దేవుడు మనల్ని కూడా చాలా సార్లు పిలిచింటాడు దేవుని సన్నిధానానికి గాని, దేవుని యొక్క పనులకు గాని. దేవుడు మనల్ని పిలిస్తే మనం ఏం చేస్తామండి? వ్యతిరేకిస్తాం. మనకే పనుందని చెప్తాం కదా. దేవుడు సృష్టికర్త, సృష్టించిన వాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం దేవునికి ఎదురు సమాధానం చెప్తున్నాం. కానీ ఇక్కడ అబ్రహాము పిలుపుకు లోబడినాడు. అవునండి, నిన్ను నన్ను దేవుడు చాలా సార్లు పిలిచింటాడు కదా. నా సన్నిధానానికి రా కదా, నా సన్నిధానంలో నువ్వు కూడా ముందుండు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా ఒక్కొక్కసారి వెనుకబడిపోతాం కదా. దేవా నేను రాలేను కదా, అదొక సొడ్డు మాత్రం చాలా బాగా చెప్పగలుగుతాం. కానీ మనము దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని దగ్గర విధేయత లేకుండా మనం జీవిస్తున్నామేమో మనం ఇప్పటికైనా కూడా పరిశీలించుకోవాలి. దేవుని పిలుపు కదండి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపుకు మనం ఎట్లుండాలా? విధేయులై ఉండాలంట కదా. దేవుడు ఎక్కడో దేశానికి చూపించి నువ్వు రా అన్నప్పుడు అబ్రహాము లోబడి దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాడు. కానీ ఇక్కడ మనము మనకు దగ్గరనే మన సంఘం కదండి, దూరమే కావచ్చు దగ్గరైనా కావచ్చు, ప్రతి మంగళవారం దేవుడు పిలుస్తున్నాడు, ప్రతి గురువారము దేవుడు పిలుస్తున్నాడు, ప్రతి ఆదివారము దేవుడు సంఘ కార్యక్రమాలకు పిలుస్తుంటే మనము లోబడుతున్నామా? మనం విధేయులుగా ఉన్నామా దేవునికి? ఇంకా మనం విధేయులుగా లేకపోతే ఇప్పుడైనా ఇంకా మనము పరిరక్షించుకోవాలి కదా, మనల్ని మనము రక్షించుకోవాలి. అవును దేవా, నేను ఎక్కడ దారి తప్పుతున్నాను, నేను ఎక్కడ నీకు విధేయతగా లేను, నేను ఎందుకు లేను, నీ పిలుపుకి ఎందుకు నేను లోబడడం లేదని మనల్ని మనమే సరి చేసుకోవాలి కదండి. వేరే వాళ్ళు మనల్ని సరి చేస్తే మనకి చాలా బాధ కదా. అబ్బో భలే చెప్పినావు లేబ్బా, నీ గురించి నువ్వు చూసుకొనేస్తాం. కానీ దేవుడు పిలుపుని మనము ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో కదండి, అప్పుడే మనము దేవునికి అవిధేయతగా ఉన్నట్లుగా లెక్క. కాబట్టి విశ్వాస విషయంలో అబ్రహాము విధేయతలో ఎంత త్యాగములు కదండి. తన ఏకైక కుమారుణ్ణి దేవుడు బలి అర్పించమంటే ఏం చేసినాడు కదా, అక్కడ తీసుకొని వెళ్ళినాడు, కట్టెలు పేల్చినాడు, అందరినీ కదా వాళ్ళకి ఏమని చెప్పినాడు? పని వాళ్ళకు, నేను నా కొడుకు మేము వెళ్ళి ఇద్దరము మరి తిరిగి వస్తామని ఎంత విశ్వాసంతో ఆ మాట చెప్పినాడు కదండి. అక్కడ ఇస్సాకు కూడా బలి అర్పించేటప్పుడు ఎందుకు నాన్న నా మీద కత్తి ఎత్తుతున్నావని ఒక్క మాట కూడా అడిగినట్లు లేదు. నాన్న ఎక్కడ గొర్రెపిల్ల అంటే దేవుడే చూచుకొని అంటే ఎంత బాగా నమ్మినాడు కదా. అది తనలో ఉన్న విధేయత ఇస్సాకు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కదండి మనము కూడా మన కుటుంబాల్ని దైవభక్తిలో పెంచడంలో అబ్రహాము వంటి మాదిరి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే అబ్రహాం వంటి సాక్ష్యము కలిగి ఉండేందుకు మనము ప్రయాసపడాలి కదండి. ఎందుకంటే అబ్రహాం లోబడినాడు, ఇంకా దేవునికి నమ్మకంగా జీవించినట్టుగా మనము చూస్తున్నాం. ఎంత దేవుని పట్ల అతడు అంకిత భావం కలిగి ఉన్నాడో. అసలు ఎక్కడికి పోతామో తెలియదు, ఏమైతామో తెలియదు, అయినా కూడా అతను లోబడి దేవుని పిలుపుకు విధేయత కలిగి వెళ్ళినాడు. కాబట్టి అబ్రహామును గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనం 4వదిగా గమనించినట్లయితే మోషేను గురించిన సాక్ష్యం అండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి. ఎవరంట? మోషే. ఎటువంటి వాడంట? నమ్మకమైన వాడుగా మనం చూస్తున్నాం కదా. అతను ఎటువంటి వాడో మనకి తెలుసు. ఐగుప్తు విద్యలలో ఆరితేరిన వాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటం కూడా అతనికి ఇష్టం లేదు. ఆ అవకాశం ఉన్నా కూడా మోషే దేవుని ప్రజలతో ఉండడానికే ఇష్టపడుతున్నాడు అనమాట. ఐగుప్తు యొక్క ధనము భోగము అనుభవిస్తామంటే అతనికి అవకాశం ఉంది కదా. ఫరో యొక్క కుమార్తెనని అనిపించుకోవడానికి కూడా అక్కడ మోషే ఇష్టం లేనట్టుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనం గమనించినట్లయితే
ఐగుప్తు యొక్క ధనాన్ని, ఐగుప్తులో ఉన్న దేనినైనాను మోషే ఆశించలేదు. క్రీస్తుని గురించిన నిందనే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి మోషేని ఏమని పోగినాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్తున్నాడు కదండి. అరణ్యయాత్రలో దాదాపు 20 కదండి 20 లక్షల జనాభా కలిగిన ఇశ్రాయేలీలను నడిపించినట్టుగా చూస్తున్నాం. ఎంతమంది తిరుగుబాటు చేసినారు, ఎన్ని మాటలు అన్నారు కదా. తిండి కోసం మాకి ఆకాయలు లేవు, ఇవి లేవు, ఆకుకూరలు లేవు అని చెప్పినప్పుడు ఇక్కడే గాని తిరుగుబాటు చేసినా కూడా నిరాశపరిచిన మోషే చూపిన ఎంత సహనం చూపించాడంటే ఎంత సహనం చూపించాడు. సాత్వికం నమ్మకత్వాన్ని చూపించినట్టుగా. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని మోషేను గురించిన సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని గురించి, దేవునితో సాక్ష్యం పొందడము మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ కదండి. మనుషులు అవసరాలను బట్టి ఏం చేస్తారు? పొగుడతారు, మళ్ళా మనల్ని నిందిస్తారు. కానీ దేవుడు ఒక్కసారి ఒక మాట అంటే అది ఎప్పటికీ అట్లనే ఉంటుందంట. కాబట్టి మనం మనుషుల కోసం కాదు, ఏదన్నా చేస్తే మనం దేవుని కోసము చేయాలి. దేవునితో మనం మంచి పేరు పొందడానికి ఈ లోకంలో ప్రయాసపడాలి. కానీ వాళ్ళతో వీళ్ళతో మనం మంచి పేరు పొందుకోవాలన్నా అది కుదరదు. అది వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేస్తారు. కాబట్టి ఇక్కడ మోషేను గురించి మనం గమనించినట్లయితే వాయిస్ వినపడడం లేదు. మిక్కిలి అక్క వినిపిస్తుంది అక్క? హలో వినిపిస్తుంది వినిపిస్తుంది బాగా వినిపిస్తుంది. వాళ్ళదేమో ప్రాబ్లం. ఇప్పుడు వినిపిస్తా ఉంది. మనం కూడా దేవునితో సాక్ష్యాన్ని పొందుకోవాలని మనం కూడా నేర్చుకోవాలి. ప్రతిదీ దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. మనకు తెలియకపోతే వాక్యం ద్వారా మనం వాక్యాన్ని సంప్రదించి మనం దాన్ని రాబట్టుకోవాలి కదండి. మనకి ఏదైనా లేకపోతే మనం ఏం చేస్తాం? గోజాడతాం. తల్లిదండ్రుల దగ్గర గాని, భర్త దగ్గర గాని గోజాడ ఎట్లా మనం తెప్పించుకుంటామో మన విశ్వాసాన్ని కూడా మనం ఆ విధంగా, మన సాక్ష్యాన్ని కూడా మనం నిలబెట్టుకోవడానికి ఈ లోకంలో మనము ప్రయత్నం చేసే వాళ్ళంగా ఉన్నాం. దేవుని నమ్మితే దేవుడు తప్పకుండా మనకి అది అనుగ్రహిస్తాడనమాట. దేవుని ఇంకొకటి మనం గమనించినట్లయితే 5వది దావీదుని గురించి మాట వినిపించలేదు. హేమిమా వీడియోగా రాలే సరిగా, మాట కూడా వినిపించలేదు. నెట్ ప్రాబ్లం ఏమో చూసుకో. హేమిమా హలో. నాకు కూడా వినిపించట్లేదు అక్క. ఇప్పుడు ఎవరికి వినపడ్డం లేదులేమా. ఇందాకైతే అసలు లేదు, వీడియో కూడా పోయింది, ఆడియో ఉండే అది కూడా పోయింది. అదే ఇందాకైతే వినపడుతుంది కదా, ఇప్పుడు వినపడ్డా అసలు హేమిమా ఒక్క నిమిషం అక్క. కాదు, ఏమైంది చూడు. అది నెట్, నువ్వు ఆడే నెట్ దగ్గర కూర్చున్నావు. కంప్యూటర్ అంత దూరం కూర్చుంటే మేలేమో చూడు. ఏమి మ్యూట్ లో ఉన్నారు సిస్టర్. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును కదండి. నా ఇష్టానుసారుడైనంట కదండి. దేవునికి
మనం కూడా ఎట్లా జీవించాలంటే ఇష్టంగా జీవించాల, కష్టంగా జీవించకూడదు ఎప్పుడైనా కదా. దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు మనల్ని గురించి కూడా దేవుడు మనల్ని సాక్ష్యం ఇచ్చేవాడుగా చూస్తున్నాం కదండి. కాబట్టి దేవుని పట్ల దావీదుకి కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదడు. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను అంటున్నాడు. కాబట్టి అతని గురించి, దావీదుని గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. అంతేకాకుండా దేవుడు తన చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని దావీదు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 51:3-7 మనం గమనించినట్లయితే దావీదు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగానే ఉన్నాడు. పాపం చేసి గద్దింపబడినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామండి, చేసిన పాపాన్ని ఒప్పుకోం కదా. ఒప్పుకుంటే అందరికీ తెలిసిపోతుందేమోననేసి పాపాన్ని ఏం చేస్తాం, ఎప్పుడైనా కప్పుకుంటాం. అందుకే పాపాన్ని కప్పుకోకుండా దేవుడు ఒప్పుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు అయినప్పటికీ నాతాను ప్రవక్తతో గద్దింపబడి దేవుడు తనలో ఉన్న లోపాన్ని చెప్పినప్పుడు దావీదు దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు కదండి. మనం కూడా పాపాన్ని ఒప్పుకోవాలి. అందుకే దేవునికి దావీదంటే చాలా ఇష్టం అన్నమాట. ఒక్క బత్షెబా విషయంలో తప్ప ఇంకా ఏ ఒక్క విషయంలోనూ దావీదు పాపం చేసినట్టుగా మనకు బైబిల్లో కనిపించదండి. కాబట్టి కీర్తనలు 91:14 మనం గమనించినట్లయితే అతడు నా నామం నెరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. ప్రభు పిల్లలంగా మనం కూడా ఎట్లుండాలండి, దేవుని పోలి దేవుని హృదయానుసారంగా మనం కూడా నడుచుకునే వారంగా మనము ఈ లోకంలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిదిగా మనం చూసినట్లయితే యేసుని గురించిన సాక్ష్యం మత్తయి 3:17 గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కదండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవునికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు దేవుడు కదండి, పరిశుద్ధాత్మ అయిన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏమని? నా ప్రియ కుమారుడు, ఇతని యందే నేను ఆనందించుచున్నానని కదండి. కాబట్టి ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుని గురించి కూడా తన తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతని యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంత తగ్గించుకొని ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చి కదండి, నీ కోసం నా కోసం ఈ లోకానికి అసలు పశువుల పాకలో పుట్టినాడు. మనందరము క్రిస్మస్ జరుపుకున్నాం. కానీ దేవునికి అసలు ఉండడానికి కూడా కొలువు ఎక్కడా ఇవ్వలేదు కదండి. దేవుణ్ణి పశువుల పాకలో పుట్టినట్టుగా చూస్తున్నాం. పొత్తి గుడ్డలతో చుట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మనమైతే చాలా సంబరంగా ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటాం. కానీ దేవుడైతే అసలు ఉండడానికి కూడా స్థలం లేదండి. కాబట్టి దేవుణ్ణి ఎవ్వరు చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎంత దీనంగా ఈ లోకానికి వచ్చినాడంటే చాలా దీనాతి దీనంగా వచ్చినాడు. ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం దేవుడు మరణించినట్టుగా మనం చూస్తున్నాం కదండి. అంతేకాకుండా మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఈయనే నా ప్రియ కుమారుడు కదా అని సాక్ష్యం ఇస్తున్నాడు. తన కుమారుని గురించి
తండ్రే సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ 7:17 మనం గమనించినట్లయితే హెబ్రీ 7:17 హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడును. దేవుని గురించి ఏమంట? నిరంతరము దేవుడు మన యొక్క స్తుతులకు స్తోత్రాలకు ఆసీనుడు అంట కదండి. మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడు కాబట్టి దేవుడు మనము ఈయన విషయమై ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం కదండి. దేవుడు కూడా మంచి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు ఈ లోకానికి రాబోతున్న విషయాన్ని కూడా దేవుడు తన ప్రియుని ద్వారా మనకు ముందుగానే తెలియపరిచినాడు కదండి. ఇంకా రాసినాడు కదా, యెషయా 42:1 మనం గమనించినట్లయితే ప్రవక్తల ద్వారా ఏమని రప్పించినాడు? ఇదిగో నేను ఆదుకొని నా సేవకుని నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు అంట. కాబట్టి యెషయా ద్వారా ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు ఇక్కడ రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతమంది సాక్ష్యాలు మనం విన్నాం కదండి. మనం మొట్టమొదటిగా హేబేలును గురించిన సాక్ష్యం విన్నాం, హానోకును గురించిన సాక్ష్యం విన్నాం, అబ్రహామును గురించిన సాక్ష్యం విన్నాము, మోషేను గురించిన సాక్ష్యం విన్నాం, దావీదుని గురించిన సాక్ష్యం విన్నాం, యేసు ప్రభుని గురించిన సాక్ష్యం విన్నాం కదండి. ఇప్పుడు మనము మన గురించి ఎంత మాత్రమో మనం సాక్ష్యాన్ని పొందుకున్నాం కదా. ఒక రోజు దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు కదండి. వచ్చినప్పుడు మనల్ని ఏం చేశాడు? మన గురించి దేవుడు ఈ లోకానికే సాక్ష్యం ఇస్తున్నాడు కదండి. మన నమ్మకమైన మంచి దాసురాలంగా మనం ఉన్నాము, ఒకవేళ అపనమ్మకమైన దాసురాలుగా మనం ఉన్నాము, మనమే పరీక్షించుకోవాలి కదండి. మనం మంచిగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తే దేవుడు మనల్ని ఏమంటాడు? నమ్మకమైన మంచి దాసురాల అని పొగిడేటట్లుగా మనం కూడా దేవునితో ఏం పొందాలండి? సాక్ష్యము పొందేవాళ్ళుగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఏది సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను, ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాక్ష్యాలు ఇస్తుంటాం కానీ మన సాక్ష్యమేమో దేవుడు ఇస్తాడు కదండి. ఫలానా రోజు కదా, ఒకానొక రోజు దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు కదండి. ఆ రోజు దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఎవరికి ఇస్తాడు? ఒకరికి కాదు, అందరి ముందర మన యొక్క సాక్ష్యాన్ని దేవుడు విప్పబోతున్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క సాక్ష్యాలను విన్నాం మనము కూడా ఒకవేళ ఇంకా మనము దేవునిలో రాలేకపోతే, ఇంకా దేవునిలో మనము నిలబడలేకపోతే కదండి, దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చి ప్రతిరోజు మనల్ని మనము సరి చేసుకోవాలి. ఇంట్లో ఉన్నా సరి చేసుకోవాలి, వాక్యం ద్వారా కదండి. వాక్యం మనల్ని దిద్దుతుందంట. అద్దం మనల్ని ఏ విధంగా మన యొక్క ముఖాన్ని దిద్దుతుందో, వాక్యం కూడా మన యొక్క శరీరంలో ఉండే మాలిన్యాలన్నిటినీ మనల్ని చూపిస్తుంది అన్నమాట. అద్దం వలె దిద్దున మమ్మన్ కదండి. కాబట్టి అద్దం ఏ విధంగా దిద్దుతుందో దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని సరిచేసి మనల్ని ఈ లోకంలో సాక్షులుగా ఉంచాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశను నెరవేర్చే వారంగా మనం ఈ లోకంలో ఉండడానికి దేవుడు తన యొక్క కృపను మన పట్ల విస్తరింపజేయను గాక. అందరికీ వందనాలండి. వందనాలే. మేము మంచి సాక్ష్యమును గురించిన వర్తమానాన్ని అందించినటువంటి మాకు ప్రభు నామంలో మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి దాని అంతటినీ కూడా నేను మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు.